నమస్తే. నేను సిరి. 'పుష్ప 2' మొత్తానికైతే ఈ సినిమా డిసెంబర్ 5న రాబోతుంది. సెన్సార్ బోర్డ్ నుంచి కూడా అన్ని క్లియరెన్స్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే 'పుష్ప 2'లో అంటే టికెట్ ప్రైస్ ఏదైతే ఉందో దాని గురించి అయితే చర్చనీయాంశమైంది. తెలంగాణలో అయితే ఒక జీవో పాస్ చేశారు. 'పుష్ప 2' టికెట్స్ ప్రైజెస్ అయితే భారీగా పెంచేశారు. మరి ఈ పెంచడం ద్వారా మరి రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందా, లేకపోతే మరి ఏమవుతుందా అనే విషయాన్ని మనకు తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ. సార్, ఎట్టకేళ్ళకైతే డిసెంబర్ 5కి సినిమా రాబోతుంది. ఇంకా ఫ్యాన్స్ అయితే ఇప్పటి నుంచే వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. అయితే ఇదే క్రమంలో ఏంటంటే ఎప్పుడైతే టికెట్ ప్రైస్ తెలంగాణలో అసలు అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ అనిపిస్తుంది అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి ఇంత భారీగా పెంచడం వల్ల ఒకవేళ ఇది సినిమా రికార్డ్స్ ని అంటే ఏదైతే ఫస్ట్ డే రిలీజ్ ఏదైతే ఉందో ఆ రికార్డ్స్ ని బ్రేక్ చేసే అవకాశం ఉందా, లేకపోతే ఇంత భారీగా ఉన్న టికెట్ ప్రైస్ చూసేసి మరి డౌన్ ఫాల్ అయ్యే అవకాశం ఉందా, ఏంటంటారు? మరి ఒక వార్త అయితే ఆల్రెడీ హల్చల్ చేస్తూ ఉంది. కొన్ని బెనిఫిట్ షోలకి ఆ టికెట్ ప్రైసులు పెంచడం వల్ల, భారీ స్థాయిలో పెంచడం వల్ల అవి అన్ని చోట్ల కూడా అమ్ముడుపోని పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పేసి. మరి కాకపోతే ఏంటంటే ప్రస్తుతం పుష్ప మీద ఉన్నటువంటి పుష్ప 2 సినిమా మీద ఉన్నటువంటి మేనియా ఏదైతే ఉందో అది మొదటి రోజు మాత్రం ఖచ్చితంగా ఫ్యాన్స్ అనేవాళ్ళు ఇప్పుడు మామూలు ఆకలితో లేరు. వాళ్ళు 3 సంవత్సరాలుగా అల్లు అర్జున్ సినిమా కోసం వాళ్ళు చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. దానికి తోడు పుష్ప 1 ఏదైతే వాళ్ళకి ఆశలు కల్పించిందో పుష్ప 2 ఇంకా వేరే రేంజ్లో ఉంటుందని అనేది ఆ ఎక్స్పెక్టేషన్స్, ఆ ఇమాజినేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్లుగా దాన్ని క్యాష్ చేసుకోవడం కోసం ఈరోజు బెనిఫిట్ షోలకు అలాగే స్పెషల్ షోస్ అవన్నీ పడుతున్నాయి. ఒకరు అంటే ముందు రోజే మామూలుగా అయితే ఆ రోజు యాక్చువల్గా 5th రిలీజ్ అవుతుంది. ఆ రోజు తెల్లవారుజాము అర్ధరాత్రి దాటిన తర్వాత 12 గంటల తర్వాత మామూలుగా షోలు పడతాయి. కానీ దీనికి అలా కాకుండా ముందు రోజు 9:30 నుంచి నైట్ 9:30 నుంచి అంటే డిసెంబర్ 4నే రిలీజ్ అవుతున్నట్టు లెక్క. సో నైట్ షోస్ తోటి ఈ సినిమా రిలీజ్ అవుతుంది లెక్క. సో మనం ఇక్కడ చూస్తున్నాము యాక్చువల్గా రూ. 1112,1239. ఒకటే ఇది 1121 అనేది సింగిల్ స్క్రీన్, అలాగే 1239 అనేది మల్టీప్లెక్స్. సో సింగిల్ స్క్రీన్ కి ఒక రేటు, మల్టీప్లెక్స్ కి ఒక రేటు అది నిర్ణయించుకొని సో దాని తగ్గట్టు పోతూ ఉన్నారు. ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో అది మామూలుగా అయితే మల్టీప్లెక్స్లో అయితే కొంచెం ఎక్కువ ఉన్నా కానీ వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తుంటారు. సింగిల్ స్క్రీన్స్లో కొంత టికెట్ హైక్స్ ఆ రేంజ్లో పెంచడం అనేది కొన్ని చోట్ల, అంటే ఎన్ని చోట్ల అనేది పర్టికులర్ తెలియదు కానీ బట్ సోషల్ మీడియాలో వాళ్ళు షేర్ చేస్తున్నటువంటి విషయాల ప్రకారం అయితే ఆ టికెట్ హైక్స్ అనేది అందరూ కూడా ఎఫెక్ట్ చేసే స్థాయిలో లేదు, చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. బట్ ఎంత ఉన్నా ఏం చేసినా కానీ మొదటి రోజు మాత్రం అభిమానులు ఖచ్చితంగా ఆ సినిమా చూడటానికి వస్తారు కాబట్టి ఎంత రేటు పెట్టినా వస్తారు అనే ఒక నమ్మకంతో ముందుకెళ్తున్నారు. దీంతో ఇప్పుడు ఏదైతే మొట్టమొదటి టార్గెట్ మొదటి రోజు కలెక్షన్ ఏదైతే ఉందో అది ఇప్పటివరకు ఉన్నటువంటి వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి హయ్యెస్ట్ రికార్డు RRR మీద ఉంది. 225 కోట్లు. సో వరల్డ్ వైడ్గా మొదటి రోజు దానికి వచ్చినటువంటి గ్రాస్ కలెక్షన్ అది. ఇప్పుడు దాన్ని అధిగమించడం అనేది పుష్ప 1కి నల్లేరు మీద బండి నడక అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ హైక్ అయినటువంటి టికెట్ ప్రైసెస్ వల్ల. సో ఖచ్చితంగా కూడా అది కూడా అంటే ఇంతకుముందు అయితే 275 కోట్లు కూడా ఈ సినిమా చేరుకునే అవకాశాలు ఉన్నాయి మొదటి రోజు ఓపెనింగ్స్ పరంగా అని కూడా విశ్లేషకులు ఒక అంచనా వేశారు. ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేస్తూ ఉన్నాయి. బట్ 275 కోట్లు కాకపోయినా 225 కోట్ల టార్గెట్ ఏదైతే ఉందో అది ఈ టికెట్ ప్రైస్ల హైక్ వల్ల సాధ్యమవుతుంది అని చెప్పేసి రెండు రాష్ట్రాలు కూడా, ప్రస్తుతానికి తెలంగాణ అయితే వచ్చేసింది మనకి, సో ఆంధ్రప్రదేశ్లో కూడా సో ఇటువంటిదే ఈ స్థాయిలో కాకపోయినా కానీ దీనికి దగ్గరలోనే వాటి హైక్స్ ఉండే అవకాశం ఉంది. నార్మల్ కంటే కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. యాక్చువల్గా ఇదివరకు దేవరికి ఏ రేట్లు అయితే ఇచ్చారో దీన్ని కూడా ఆ రేట్లు ఇస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా మరికొంత ఎక్కువ హైక్ వీళ్ళు కోరుతున్నారు. మరి ఇంకా వస్తుందా లేదా అనేది మనకి రేపటి లోపలే అది మనకు తెలిసిపోతుంది.
సో ఈ టికెట్ హైక్స్ అనేది అంటే ఇది మీరు అన్నట్టు కత్తికి 2 మాలలు ఉంటే ఒకవైపు నిజంగా అది కనుక బాగుంది అని టైప్ వస్తే ఆ టాక్ తోటి మొత్తం అన్ని షోస్ కూడా ఫుల్ అయిపోయి రికార్డులన్నీ కూడా షాటర్ అయిపోయే అవకాశం ఉంది. ఇంకొక కోణం ఏంటంటే ఏమాత్రం నెగిటివ్ టాక్ వచ్చినా ఈ పెంచిన టికెట్ రేట్లే ఈ సినిమాకి ఏ సినిమాకైనా కానీ అవే శాపంగా మారుతాయి. సో అప్పుడు వచ్చేవాడు కూడా ఎంత నెగిటివ్ టాక్ ఉంది, ఇంత రేట్లు పెట్టి సినిమాకి వెళ్ళటం అవసరమా అని వెళ్ళే వాళ్ళు కూడా ఆగిపోయే అవకాశం ఉంది. సో ఇట్లా ఒక ప్రమాదం అయితే ఉంది. కానీ పుష్ప 2 విషయంలో ఎవరూ కూడా ఆ రెండో వైపు ఆలోచించట్లేదు. సో ఇది ఖచ్చితంగా నెగటివ్ టాక్ అనేది నో వే అంటున్నారు. సో మొత్తంగా దీనికి పాజిటివ్ టాకే ఉంటుంది. ఎవరు ఎంతగా అంటే అవతల ఫ్యాన్స్ కానీ వ్యతిరేక వర్గం వాళ్ళు కానీ ఎంత దీనికి నెగటివ్ పబ్లిసిటీ చేయడానికి ప్రయత్నం చేసినా జనం ఈ సినిమాని ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ చేస్తారు. సో అన్నీ ఎందుకంటే ఇప్పుడు బాలీవుడ్లో చూసుకుంటే ఈ సినిమా మీద మనకంటే కూడా అక్కడ ఎక్కువగా పాజిటివ్ టాక్ అనేది బాగా నడుస్తుంది. ప్రీ టాక్ విషయం పరంగా చూసుకుంటే తెలుగు నాట కంటే కూడా హిందీ నాటే ఈ సినిమా మీద ఎక్కువ అభిమానం, ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు. అలాగే కేరళలో కూడా మలయాళంలో కూడా ఫస్ట్ నుంచి కూడా సార్ మనకి అల్లు అర్జున్ గారికి చూసుకుంటే మలయాళం నుంచి ఫ్యాన్ బేస్ అనేది బాగా స్టార్ట్ అయిపోయింది. అంటే ఆర్యా 2 ఎప్పుడైతే అక్కడ రిలీజ్ అయిందో అక్కడ నుంచి ఈయనకి ఫ్యాన్ బేస్ మలయాళం నుంచి కూడా చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు. సో అక్కడ కూడా ప్రతిసారి సినిమా అయినప్పుడు అక్కడ వాళ్ళు రిలీజ్ చేయడం కూడా చూసాం మనం. చాలా మంది అక్కడ ఆయనకి ఎంత డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారంటే ఈవెన్ ఒకనొక సమయంలో మనం చూసుకుంటే దుల్కర్ సల్మాన్ కూడా ఇంత ఫ్యాన్స్ ఉందా లేదా అని అనిపించేలా ఉన్నారని వాళ్ళు మాట్లాడారు. అదే అంటే మనం చూసుకుంటే దుల్కర్ సల్మాన్ మించినటువంటి స్టార్స్ అక్కడ ఉన్నారు. సో దుల్కర్ సల్మాన్ ఏంటంటే ఆయన అన్ని భాషల్లో నటిస్తున్నాడు, ఒక స్టార్ హీరోగా ఎదిగాడు. కానీ వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో మమ్ముట్టి, ఆ స్థాయి స్టార్ మాత్రం ఇంకా రాలా, ఆ స్టార్డం లేదు. సో ఇప్పుడు యాక్చువల్గా మొన్న కొచ్చిలో వీళ్ళు వెళ్ళే టైంకి అక్కడ పొలాల్లోనే దర్శనాలు ఇస్తున్నాయి పెద్ద హోర్డింగ్లు, చాలా లెంగ్తీ హోర్డింగ్స్. సో మల్లు అర్జున్ అని చెప్పేసి పెట్టేసి పుష్ప 2కి వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని ఏమంటాము ఆతిథ్యం కానివ్వండి. సో అది అమేజింగ్ అని చెప్పాలి. ఒక తెలుగు నటుడికి కేరళలో ఆ రకమైనటువంటి రిసెప్షన్ ఆదరణ లభించడం అనేది సో గతంలో ఎప్పుడూ కూడా మనం చూడలేదని చెప్పేసి చెప్తున్నారు. మొన్న కొచ్చిలో జరిగినటువంటి ఈవెంట్ని కూడా దానికి ఉదాహరణగా చెప్తున్నారు. వాళ్ళు అక్కడ అతని మీద ప్రదర్శించినటువంటి ఆదరాభిమానులు చాలా అపూర్వం అని కూడా చెప్తూ ఉన్నారు. సో ఇది అన్నీ చూస్తూ ఉంటే అంటే ఇది నిర్మాతలు ఏంటంటే దీని మీద ఎక్కువ బడ్జెట్ పెట్టారు. అలాగే దీని మీద పెట్టుబడిదారులు ఎవరైతే ఉంటారో డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి కొనే బయ్యర్లు కానివ్వండి, వీళ్ళు చాలా ఎక్కువ ఈ సినిమా మీద పెట్టుబడులు పెట్టారు. అవన్నీ తిరిగి రావాలంటే టికెట్ల రేట్లు అనేవి పెంచడం అనేది అనివార్యం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఆ విధంగానే పెంచుతూ ఉన్నారు. ఎవరైతే ఆ అభిమానంతో వెళతారో, పుష్ప 2 కోసం ఏగర్గా వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఇవన్నీ కూడా, ఎందుకంటే చాలా అనేక మనకి ఏదైతే ఇష్టమో దానికోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి మనం సిద్ధంగా ఉంటాం. సో అందులో పుష్ప 2 లాంటి ఒక దేశవ్యాప్తంగా ఒక మేనియా ఉన్న సినిమాకి సో ఆ ప్రైస్ పెట్టడం అనేది పెద్ద తప్పేం కాదు అని చెప్పేసి విమర్శకులు చెప్తున్నటువంటి మాట. కానీ మోర్ దెన్ 1000 పెట్టడం అనేది మాత్రం కొంచెం చెప్పుకోవడానికి మరి అంత రేటా అనిపిస్తుంది ఎవరికైనా కూడా. సో అది కొంచెం కన్సిడర్ చేసి ఉంటే బాగుండేది అని నాకు కూడా అనిపించింది. మోర్ దెన్ 1000 అనేది అభినారములుగా అనిపిస్తుంది. అంటే ప్రస్తుతం అన్ని రేట్లు కూడా ఏ చూసుకున్నా కానీ నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి మనం వాడే ఏ వస్తువులను అప్లియన్సెస్ కానీ హోమ్ అప్లియన్సెస్ కానీ ఇవన్నీ కూడా ఇవాళ అన్ని కూడా రేట్లు పెరిగిపోయి స్థితిలో ఇప్పుడు టికెట్ రేట్ పెంచడం అనేది పెద్ద ఇష్యూనే కాదు అని చెప్పేసి అలా వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళు మాత్రం ఆ సినిమా మీద ఉన్నటువంటి ఆ ప్యాషన్తో చాలా మందికి సినిమా రిలీజ్ అయితే మొదటి రోజు చూసేయాలా అనే కోరిక బలంగా ఉంటుంది. సో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా వెళతారు. ఏ అయితే టికెట్లు తెగుతాయో దాన్ని బట్టి ఈ సినిమా ఖచ్చితంగా ఆ రికార్డులు అంటే ఇండియన్ రికార్డులు కూడా మొత్తం నేను చెప్పిన దాకా RRRది వరల్డ్ వైడ్, అలాగే హిందీ బెల్ట్కి సంబంధించి
ఇప్పటిదాకా హైయెస్ట్ వచ్చేసి జవాన్ మీద ఉంది 65 కోట్లు. దాన్ని ఈజీగా హిందీ వర్షన్ దాటేసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అంటున్నారు. కానీ బట్ అక్కడ టికెట్ ప్రైసెస్ మామూలుగానే మనకంటే కూడా డబల్ ఉంటాయి. సో అందువల్ల అక్కడ పెద్దగా టికెట్ హైక్లు అనేవి ఉండవు అక్కడ. సో ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ హైక్స్ వల్ల, ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి 2 వారాలకు 12 డే 12 వరకు కూడా ఎక్కువ హైక్లు అనేవి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇవి ఓపెనింగ్స్లో రికార్డులకి ఓవరాల్గా మొత్తం కూడా మొదటి వీకెండ్, మొదటి వారం, వీటిలో కూడా సెకండ్ వీకెండ్ వరకు ఉంటుంది అది. సో ఖచ్చితంగా ఇదంతా కూడా ఇప్పుడు అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక సునామీ అనుకోవాలి లేదా ఇంకేదనుకోవాలి, అది వరకు ఉన్నటువంటి అనేక రికార్డుని పుష్ప 2 బద్దలు కొట్టడం ఖాయమని చెప్పేసి విశ్లేషకులు నమ్ముతూ ఉన్నారు. మరో 3-4 రోజుల్లోనే మన ముందుకి పుష్ప 2 రాబోతున్నాడు. చూద్దాం మరి. రైట్.